నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సకల జనులకు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 5 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఈ ప్రాంతంలో ఒక ఐటీ పార్కు నెలకొల్పాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత వైద్య ఆరోగ్యాన్ని చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండేటువంటి విధంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రామగుండానికి మంజూరు చేయడం, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో 1 కోటి 26 కోట్లతోని సముదాయాన్ని ఏర్పాటు చేయడం, స్థానికంగా ఉన్నటువంటి చౌరస్తాలను స్థానిక ముఖ్య చౌరస్తా కానీ, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫైన్ లైన్ చౌరస్తా ఉన్నటువంటి సుందరీకరణ కానీ, తిలక్ నగర్ చౌరస్తా కానీ, అదేవిధంగా రమేష్ నగర్ చౌరస్తా కానీ, ఈ విధంగా అనేక చౌరస్తాల అభివృద్ధి సుందరీకరణ కోసం నిధులను కూడా వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఆ తరుణంలో జరిగినటువంటి ఎన్నికలలో రామగుండం నియోజకవర్గంలో ప్రజల తీర్పును శిరస వహిస్తూ, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ప్రజలతో, ప్రజా ఉద్యమాలతో, ప్రజా కార్యాచరణలతో తప్పకుండా ప్రజల పక్షాన ఉండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, వాళ్ళ కుటుంబాలలో వారికి ఏదైనా అవసరం, ఏదైనా సమస్య వస్తే వారికి పూర్తి స్థాయిలో సేవ చేసేటువంటి విధంగా శక్తిని ఇవ్వాలని ఈరోజు వీరాంజనేయ స్వామిని కొండగట్టులో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరిగేటువంటి విధంగా మనమందరం కూడా ఒక్కతాటిపైన ఉండి ఈ యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యాచరణను తప్పకుండా మనమందరం కూడా రామగుండం అభివృద్ధి పాటుపడేటువంటి విధంగా నాయకులను, ప్రభుత్వాలను తప్పకుండా మనమందరం కూడా అడుగుదామని సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సకల జనులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.